ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఆలయ దర్శనంలో పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ నవమి, సాయంత్రం 4:25 వరకు ఉంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం పునర్వసు, తెల్లవారుజామున 3:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ చంద్రుల సంచారం మిథున క్షేత్రంలో, అనంతరం చంద్రుడి సంచారం కర్కాటక క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి ఉచ్చస్థితి, తులాక్షేత్రంలో శుక్ర సంచారం శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఇతరుల్ని ఆకర్షించి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ప్రతిష్టంభన కొనసాగించినప్పటికీ కార్యక్రమాల్లో అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. ఆధిక్యత కలిగి ఉంటారు. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయవంతం అవుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, ఒప్పందాలు వంటివి లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై ఆధిక్యత కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరు సమస్యలు గృహపరంగా కూడా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆందోళన ఉంటుంది. సంభాషణల ద్వారా ఇతరుల విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అనిశ్చితి ఉంటుంది. కార్యక్రమాల్లో నిర్వహణ సామర్థ్యం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయపాత వృత్తి వారికి జటిలమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంభాషణలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలతని సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో కూడిన నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కలిగి ఉంటారు. క్రీడారంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు అన్ని రంగాల వారికి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం తొలగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు చేరువవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. అదృష్ట సంఘటనలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. శుభకార్య సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. అనిశ్చిత పరిస్థితులు వేగవంతంగా, అనుకూలంగా మరల్చుకునేటువంటి సామర్థ్యం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పరిష్కరించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలను వెంటనే సద్వినియోగపరచుకోలేనప్పటికీ వాటి విలువ గుర్తించి పునఃప్రయత్నాల ద్వారా వాటిని సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు సవ్యంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను నియంత్రించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆకస్మిక ఆదాయం, భూ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మహిళలకు అనారోగ్య కారణంగా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. పిల్లల విషయంలో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యవసాయ రంగం వారికి జటిలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటి పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు.
వ్యాపార రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన కలిగి ఉంటారు. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు జటిలమవుతాయి. ప్రయాణాల విషయంలో ప్రమాదాలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాలను కలిగిస్తాయి. అనుచిత పరిస్థితులు, అవరోధాలు, విఘ్నాలు చోటు చేసుకున్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కారాలకి నోచుకుంటాయి. ఆర్థిక విజయాలు కూడా క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మంచి విలువలతో కూడినటువంటి కార్యక్రమాలకై తహతహ ఏర్పడుతుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర కాలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు లేకపోలేదు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మహిళలకు ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. సహాయ సహకారాలు కుటుంబ పరంగా లభిస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రమక్రమంగా తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు, నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు లాభిస్తుంది. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. ప్రత్యర్థులు బలహీనపడతారు. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో సమర్థత, శక్తి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా దగ్గరవుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడాలని, సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి రావాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.